దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో పైనుండి వచ్చు జ్ఞానంను గురించి యాకోబు గారు తెలియజేశాడు. పైనుంచి వచ్చే జ్ఞానం, పైనంటే ఆకాశంలో నుండి వచ్చే జ్ఞానం కాదు, నక్షత్రముల దగ్గర నుంచి వచ్చే జ్ఞానం కాదు, పరలోకం నుంచి వచ్చే జ్ఞానం, పైనుండి వచ్చే జ్ఞానం. దాని గురించి యాకోబు గారు కొన్ని విషయాలు మనకు తెలియజేశాడు. ఈ జ్ఞానం జ్యోతిర్మయుడగు దేవుని యొద్ద నుండి వస్తుంది. సమీపింపరాని తేజస్సు కలిగిన వాడు జ్యోతిర్మయుడగు తండ్రి. ఆ తండ్రి దగ్గర నుంచి వచ్చేది ఈ జ్ఞానం. ఈ జ్ఞానం 8 లక్షణాలు కలిగి ఉన్నవి. ఈ జ్ఞానాన్ని గురించి యాకోబు తన పత్రికలో వివరంగా రాశాడు. పౌలు గారు కొన్ని పత్రికలు రాశాడు. అది స్థానిక సంఘాలను ఉద్దేశించి రాసిన పత్రికలు. కానీ ఇక్కడ యోహాను, యూదా, పేతురు, యాకోబు కొన్ని పత్రికలు రాశారు. ఇది సార్వత్రిక పత్రిక. సార్వత్రిక పత్రిక అంటే ప్రపంచంలో ఉన్న దేవుని సంఘానికి అన్వయించుకోవచ్చు. ఏ సంఘాన్ని ఉద్దేశించి రాసింది కాదు, సార్వత్రిక సంఘాన్ని ఉద్దేశించి రాసింది. కనుక ఏమని చెప్తున్నాడంటే, పైనుండి వచ్చు దేవుని జ్ఞానము మంచి సుగుణాలు కలిగి ఉన్నది. ఈ లోకంలో చాలా రకాలైన జ్ఞానాలు ఉన్నాయి. మానవ జ్ఞానం, ఈజిప్ట్ దేశంలో ఈజిప్టుల జ్ఞానం, గ్రీకుల జ్ఞానం, రోమనుల జ్ఞానం, దయ్యాల జ్ఞానం, ప్రకృతి జ్ఞానం, ఈ విధంగా జ్ఞానాలు రకాలు ఉన్నాయి. ఈ విధంగా చెప్పుకుంటే పోతుంటే ఎన్ని రకాల జ్ఞానాలు ఉన్నాయో పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవచ్చు. కానీ వాటన్నిటికంటే శ్రేష్టమైనది దేవుని జ్ఞానం. వాటికి ఏ గుణాలు ఉన్నాయో తెలియదు కానీ జ్యోతిర్మయుడగు తండ్రి దగ్గర నుంచి వచ్చేటువంటి జ్ఞానానికి 8 సుగుణాలు ఉన్నాయి. వాటిల్లో మొట్టమొదటిది పవిత్రమైనది. ఇక్కడ యాకోబు రాస్తున్నాడు కదా, పైనుండి వచ్చు జ్ఞానము అన్నాడు. పైనే ఉన్నాయండి, ఆకాశం ఉన్నది. ఆకాశం దేవుని దృష్టికి పవిత్రమైనది కాదు. ఇంకా ఏమున్నవి? నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రాలు దేవుని దృష్టికి పవిత్రమైనవి కావు. కనుక పవిత్రము అయినవి కావవి. కానీ వాటికంటే మించిపోయినటువంటి పరమాకాశము నుండి మహోన్నతుడగు తండ్రి దగ్గర నుంచి వచ్చే జ్ఞానం, పైనుండి వచ్చే జ్ఞానం. ఈ జ్ఞానం పరలోకం నుంచి వచ్చే జ్ఞానం. ఈ జ్ఞానం దేవుని జ్ఞానం. జ్ఞానం అంటే తెలియని విషయం తెలుసుకోవటం జ్ఞానం. వివేకం అంటే వివరంగా తెలుసుకోవటం జ్ఞానం. పరిశుద్ధ దేవుని గూర్చిన వివేచనే ఆధారము, ప్రతిదానికి ఆధారం. నీ జ్ఞానం దేవుని జ్ఞానమై ఉన్నదా? దేవుని దగ్గర నుంచి వచ్చిన జ్ఞానమై ఉన్నదా? జ్ఞానము జ్యోతిర్మయుడగు తండ్రి దగ్గర నుంచి వస్తుంది. సమీపింపరాని తేజస్సు కలిగిన వాడు దేవుడు. అలాంటి దేవుని దగ్గర నుంచి వచ్చేది ఈ జ్ఞానం. ఈ జ్ఞానానికి మంచి సుగుణాలు ఉన్నాయి. సహోదరులారా, మానవ జ్ఞానం వ్యర్థం, మనుషుల జ్ఞానం వ్యర్థం. పవిత్రత కలిగినటువంటిది మొట్టమొదటి గుణం. దీంట్లో పవిత్రత ఉన్నది.
పరిశుద్ధత ఉన్నది, నిర్మలమైనది దేవుని జ్ఞానం, మలినము లేనిది దేవుని జ్ఞానం. మానవ హృదయంలో ఉన్న జ్ఞానం మంచిది కాదు, అది ఉపయోగపడే జ్ఞానం కాదు. కనుక పరలోకము నుండి దేవుని దగ్గర నుంచి వచ్చేది దేవుని జ్ఞానం, ఆకాశం నుంచి వచ్చేది కాదు, నక్షత్రముల దగ్గర వచ్చేది కాదు. అక్కడ పవిత్రత లేదు, వాటిల్లో నిర్మలత అనేది లేదు. కానీ ఇంకో జ్ఞానం ఉన్నది, దేవుని దగ్గర వచ్చే జ్ఞానం. మానవుడు పరిశుద్ధుడు కాలేడు. ఏబు గారి గ్రంథంలో అంటాడు కదా, ఏబు పురుగులాంటి మానవుడు దేవుని దృష్టికి ఏ విధంగా పవిత్రుడు కాగలడు అన్నాడు. నీవు పవిత్రుడు అయితే నీ జ్ఞానం పవిత్రంగా ఉంటుంది. నీ జ్ఞానం పవిత్రంగా ఉండాలంటే నువ్వు పవిత్రుడై ఉండాలి. ఏబు గ్రంథంలో అంటాడు ఏబు గారు, పురుగు వంటి మానవుడు, పురుగులాంటి నరుడు దేవుని దృష్టికి ఎలా పవిత్రుడిగా ఉండగలడు? ఆయన జ్ఞానం దేవుని దృష్టికి ఏ విధంగా పవిత్రంగా పరిగణించబడుతుంది అన్నాడు. కనుక ఒక పరలోకం నుంచి ఇచ్చే జ్ఞానం తప్ప మిగిలిన ఏ జ్ఞానంలోనూ పరిశుద్ధత, పవిత్రత, నిర్మలము లేదు. పరలోకం నుంచి వచ్చే జ్ఞానంలోనే ఉన్నది. సహోదరుడా, దేవుడు మనకి కొన్ని సత్యాలు మనకు తెలియజేస్తున్నాడు. దేవుని లక్షణాలు మనం చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం చూడండి, ఒకసారి చదువుదాం. 12వ కీర్తన 6వ వచనంలో, దేవుని మాటలు పవిత్రమైనవి అని ఉంది. దేవుని మాటలు పవిత్రమైనవి, మానవుల మాటలు అపవిత్రమైనవి. దేవుడు మానవుడు, దేవుని మాటలు ఎప్పుడు పలికినా అవి పవిత్రమైనవి. మానవుడు ఎప్పుడు మాట్లాడినా అపవిత్రమైన మాటలు మాట్లాడతాడు. కనుక దేవుని మాటలు పవిత్రమైనవి. పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాల్లో దేవుడు మాట్లాడిన ప్రతి మాట పవిత్రమైనదని మనం నిర్ధారణ చేసుకోవాలి. చాలా పవిత్రమైనవి. ఆ పవిత్రతకి కొలమానం లేదు. అంత పవిత్రమైనవి, అంత నిర్మలమైనవి, అంత శుద్ధమైనవి. అక్కడ ఒక మాట చెప్తాడు, వెండిని మట్టి మూసలో, ఏమండి, వెండిని అంటే రా మెటీరియల్, తవ్విన ఎండిని తీసుకొని వెళ్ళి మట్టి మూస అనేటువంటి కొలిమిలో 7 సార్లు పుటము చేస్తే మేలిమి వెండి దొరుకుతుంది. మేలిమి మలినము లేని వెండిగా తయారవుతుంది. మలినము లేని వెండి నువ్వు తయారు చేయాలంటే ఆ ముడి పదార్థమైన వెండిని మట్టి మూస అనేటువంటి కొలిమిలో 7 సార్లు కాల్చాలి. 7 సార్లు కాలిస్తే ఆ వెండిని ఏమన్నారంటే మేలిమి వెండి అన్నారు. అంటే దాంట్లో ఎలాంటి మలినం అనేది లేదు, చాలా పరిశుద్ధమైనది. అంత పవిత్రమైనవి దేవుని మాటలు అన్నాడు. దావీదు చెప్తున్నాడు, దేవుని మాటల్ని ఒక వెండి, పవిత్రపరిచిన వెండితో పోలుస్తున్నాడు. వెండిలోనైనా కాస్త కూస్తో ఆ కొలిమి వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో కానీ, మలినం ఉంటుందేమో కానీ, దేవుని మాటలో మలినం అనేది లేదు. అంటే యేసుప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు మనలాగే జీవించాడు, మనలాగే తిరిగాడు, మనలాగే పనిచేశాడు, మనలాగే మాట్లాడాడు. కానీ ఆయన మాట్లాడిన మాటలో ఏ కల్మషము, ఏ మురికి లేదు. ఆ మాటలు ఎలాంటివి అంటే పాలస్తీనా వెళ్ళి నువ్వు పరిశోధన చేస్తే తెలుస్తుంది.
యేసు ప్రభు మాట్లాడిన మాటలు వెండి కంటే పవిత్రమైనవి. పవిత్రమైన మాటలు యేసు ప్రభు వారు మాట్లాడాడు. కాని మాట ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే యేసు ప్రభు వారు దేవుని జ్ఞానమై ఉన్నాడు. పైనుండి వచ్చు జ్ఞానము. యేసు ప్రభు వారు పైనుండి వచ్చాడు. చెప్తున్నాడు యూదులతోటి, నేను పరలోకం నుండి దిగొచ్చాను అన్నాడు. వాళ్ళు అన్నారు కదా, ఈయన పరలోకం నుండి దిగిరావటం ఏంటి? వీళ్ళ అమ్మగారు మనకు తెలుసు, వీళ్ళ నాన్నగారు మనకు తెలుసు, వీళ్ళ సహోదరులు మనకు తెలుసు కదా, ఈయనేంది అలా అంటున్నాడు అనుకున్నారు. కానీ యేసుప్రభు అన్నాడు కదా, నేను పరలోకము నుండి దిగొచ్చాను అన్నాడు. ఇక్కడేం చెప్తున్నాడు యాకోబు? పైనుండి వచ్చు జ్ఞానము, పరలోకము నుండి వచ్చిన దేవుని జ్ఞానమైన యేసు ప్రభు వారు చాలా పవిత్రుడు, పవిత్రతమైనటువంటి కలడు. శరీర సంబంధమైన రంగుని గురించి నేను చెప్పట్లేదు. కొంతమంది రంగులో భేదం ఉంటుంది. దేశాన్ని బట్టి మానవుల యొక్క రంగు మారుతూ ఉంటుంది. నీగ్రో జాతులు నల్లగా ఉంటారు, అమెరికన్లు తెల్లగా ఉంటారు. ఆ దేశ పరిస్థితులను బట్టి వాళ్ళ శరీరం యొక్క మార్పును మనం చూస్తాం. శరీర సంబంధమైన పవిత్రత గురించి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పట్లేదు, కానీ హృదయంలో ఉన్న పవిత్రత గురించి చెప్తున్నాడు. యేసు ప్రభు వారి హృదయంలో పవిత్రత ఉన్నది. హృదయం నిండిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. నీ మాటలను బట్టి నువ్వు నీతిమంతుడువా అనీతిమంతుడా నిర్ధారణ అవుతుంది. యేసు ప్రభు చెప్పాడు, నీ నోటి మాటలను బట్టి నువ్వు పవిత్రుడువా అపవిత్రుడువా తెలుస్తుంది. ఒక గ్లాసులో పాలు పోస్తే వంచితే పాలే వస్తాయి, నీళ్లు పోస్తే వంచితే నీళ్ళే వస్తాయి. గ్లాసులో ఏది ఉందో దాన్ని బట్టి అవి కారుతూ ఉంటాయి. అలాగే నీ హృదయంలో పవిత్రత ఉంటే నీ నోటి మాటలు పవిత్రంగా ఉంటాయి. అక్కడ యేసు ప్రభుతో ఉన్నటువంటి ఆ జనం ఎంత పవిత్రుడు, ఎంత పరిశుద్ధుడు, ఎంత దయగలిగిన మాటలు మాట్లాడుతున్నాడు, ఈయన ఏంటి అని ఆశ్చర్యం కలిగింది వాళ్ళకి. వాళ్ళు ఇంకా దేవుని మాటలు పవిత్రమైనవి అని వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. యోసేపు మరియమ్మ యేసు ప్రభు వారు సహోదరులు సాక్ష్యించడం వేరు, సాక్ష్యం ఇవ్వటం వేరు. కానీ యేసు ప్రభుతో ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నివసించేటువంటి వాళ్ళందరూ కూడా యేసు ప్రభు దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ మాటలు ఎంత పవిత్రమైనవో వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. యేసు ప్రభు వారికి పవిత్రుడని పేరు. పవిత్రమైన మాటలో యేసు ప్రభు వారు మాట్లాడాడు. పాత నిబంధనలను మనం చూస్తే ఆది కాండం మొదలుకొని మలాకీ వరకు మాట్లాడిన ప్రతి మాట పవిత్రమైనది. ఎంత పవిత్రమైనది అంటే ఆ మాటలను తీసుకొచ్చి నువ్వు అగ్ని కొలిమిలో కాలిస్తే ఏ కల్మషం కనిపించదు నీకు. దేవదూతలు పరలోకంలో యేసు ప్రభు వారు మాట్లాడిన 33.5 సంవత్సరాల్లో మాట్లాడిన మాటలన్నిటిని కలిపి ఒక కొలిమిలో వేస్తే ఒక్క మాట కూడా అపవిత్రమైనదిగా లేదంట. అన్ని పవిత్రమైన మాటలు. ఎంత పవిత్రమైన అంటే ఒక ముడి పదార్థమైనటువంటి వెండిని ఒక కొలిమిలో కాలిస్తే అది మేలిమి వెండి అవుతుంది, శుద్ధమైన వెండి అవుతుంది. ఇక్కడ యేసు ప్రభు వారు మాటలో ఏమైనా అపవిత్రత ఉన్నదేమోనని వాళ్ళు టెస్ట్ చేస్తే వాళ్ళల్లో అపవిత్రత ఉందేమో, కానీ యేసు ప్రభు మాట్లాడిన మాటల్లో అపవిత్రత లేదు. యోబు గ్రంథంలో అన్నాడు కదా, దేవదూతలు ఆయన దృష్టికి పవిత్రమైన వారు కారు, ఆకాశం పవిత్రమైనది కాదు, నక్షత్రములు పవిత్రమైనది కాదు, పురుగు లాంటి మానవుడు ఆయన దృష్టికి పవిత్రమైన వాడు కాడు. ఒక పవిత్రమైనటువంటి వాడు, పవిత్రమైన మాటలు మాట్లాడినటువంటి వాడు దేవుని జ్ఞానమైన యేసు ప్రభు వారు. ఆయన 33 సంవత్సరాలు
ఇశ్రాయేలు దేశంలో తిరిగాడు. యూదయ జిల్లా, గలిలయ జిల్లా, సమరయేల జిల్లాలో తిరిగాడు యేసుప్రభు వారు. ఆ సమకాలికులు, యేసుప్రభు యొక్క సమకాలికులు మనం అడిగితే వాళ్ళే చెప్తారు, యేసుప్రభు వారు ఎంత పవిత్రమైన మాటలు మాట్లాడు, శుద్ధమైన మాటలు. సహోదరుడా, నీ మాటలు ఎలా ఉన్నాయి? పరలోకం వెళ్ళిన తర్వాత నువ్వు మాట్లాడిన ప్రతి మాట లెక్క ఉంటుంది. ప్రభు చెప్పాడు, నువ్వు మాట్లాడే ప్రతి మాటను గురించి, వ్యర్థమైన మాటను గురించి లెక్క చెప్పాలన్నాడు యేసుప్రభు వారు. కనుక నువ్వు మాట్లాడే ప్రతి మాటని దేవునికి లెక్క చెప్పాలనే ఉద్దేశంతో నువ్వు భయం కలిగి మాట్లాడు. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. కొంతమంది విస్తారంగా మాట్లాడతారు, అక్కడ దోషం ఉంటుంది. ఆ మాటలన్నీ కూడా ప్రభు ఏం చేస్తున్నాడంటే, ఆ మాటలన్నీ మూటగట్టి యేసు ప్రభు యొక్క పరలోకంలో యేసు ప్రభు ఆ మాటల్ని వడపోస్తాడు. వడపోసినప్పుడు సహోదరుడా, ఒక్క మాట కూడా పవిత్రమైన మాటని కింద పడదు. అన్నీ కూడా మలినమైన మాటలు కనిపిస్తాయి. మనం నీళ్లు తీసుకొచ్చి వడపోస్తాం, వాటిలో నలకలో ఏదైనా కల్మషం ఉంటే శుద్ధమై స్వచ్ఛమైన నీళ్ళు కింద పడుతున్నాయి. అలాగే నీ మాటలన్నీ కూడా, నువ్వు బతికేది 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాలు నువ్వు విస్తారంగా మాట్లాడినటువంటి మాటల్ని దేవదూతలు దేవుని సమక్షంలో, తండ్రి సమక్షంలో, కుమారుడైన యేసుప్రభు వారి సమక్షంలో, పరిశుద్ధాత్మ యొక్క సమక్షంలో వాటిని యేసుక్రీస్తు రక్తంలో వడపోస్తే ఎన్ని మాటలు, పవిత్రమైన మాటలు మాట్లాడుతున్నావో, ఎన్ని అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నావో జాగ్రత్తగా పరిశీలన చేసుకో. అపవిత్రతనంతా కూడా, అపవిత్రంగా మాట్లాడిన ప్రతి మాటల్ని, అన్ని మాటలు గ్యాదర్ చేసి ఒక మూట కట్టేస్తాడు. కనుక నీ మాటలు పవిత్రంగా ఉండాలి. నువ్వు పరిశుద్ధుడివైతే నీ మాటలు పవిత్రంగా ఉంటాయి. ఇక్కడ దేవుని జ్ఞానమైన యేసు ప్రభు వారు పవిత్రమైన మాటలు మాట్లాడాడు. ఇక్కడ ఈ మాటల్ని తీసుకొని వెళ్ళి వెండిలాగా, బంగారంలాగా పుటవేయాల్సిన అవసరం లేదు. వాటిలోనైనా కల్మషం కనిపిస్తుందేమో, దేవుని మాటల్లో కల్మషం కనిపించదు. అందుకే పరిశుద్ధ గ్రంథం అన్నారు. ఈ పేరు ఏ గ్రంథానికి లేదు. ప్రపంచంలో చాలా గ్రంథాలు ఉన్నాయి, చాలా మత గ్రంథాలు ఉన్నాయి. వాటికంటే శ్రేష్టమైనటువంటి పేరు కలిగిన గ్రంథం ఈ గ్రంథం, పరిశుద్ధ గ్రంథము. దీంట్లో ఉన్న దేవుడు పరిశుద్ధుడు. పరలోకంలోంచి వచ్చిన దేవుని జ్ఞానమైన యేసు ప్రభు వారు పరిశుద్ధుడు. ఆయన మాటలు పవిత్రమైనది. యెహోవా వాక్కు నిర్మలమైనది. ఆదికాండం నుంచి మలాకి వరకు 39 పుస్తకాలు దేవుని వాక్కు వచ్చి ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. మాట్లాడిన ప్రతి మాట మలినము లేని మాట, నిర్మలమైన మాట, స్వచ్ఛమైన మాట, పవిత్రమైన మాట. ఆ మాటే రక్తమాంసములు కలిగి దేవుని జ్ఞానమైన యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చి 2020 సంవత్సరాలలో 20 సంవత్సరాల క్రితం 2020 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి పరిశుద్ధాత్మ వలన ఈ లోకంలో జన్మించి పాపులతో తిరుగుతూనే పాపము లేని వాడు యేసు ప్రభు వారు. ఆయన ఎక్కడో మునుల్లాగా అడవుల్లోకి వెళ్ళి అక్కడ జపం చేయలేదు. యేసు ప్రభు వారు సమాజంలోనే తిరుగుతున్నాడు, సమాజంలోనే పెరుగుతున్నాడు, సమాజంలోనే మాట్లాడుతున్నాడు. కానీ సమాజంలో ఉన్న మలినం అంటుకోకుండా పవిత్రమైన మాటలు మాట్లాడినవాడు. పరమగీతాల్లో ఉంటుంది కదా, నా పరిశుద్ధుడు 10,000 మందిలో నేను గుర్తించగలను. 10,000 మందిలో నా పరిశుద్ధుడైన యేసు ప్రభువా నేను గుర్తించగలను అన్నాడు. ఎట్లా గుర్తించగలవు? మలినం చీకటిగా కనిపిస్తుంది, పరిశుద్ధత వెలుగుగా కనిపిస్తుంది. వెలుగును మనం గుర్తించగలం. ఆకాశం వైపు కనులు చూస్తే
చీకట్లో నక్షత్రాలు మినుకు మెరుస్తూ ఉంటాయి. అలాగే ఈ లోకంలో అంతా మలినం లేని చీకటి. కానీ యేసు ప్రభు మలినం లేని పవిత్రమైనటువంటి ఒక తేజో నక్షత్రము, నీతి సూర్యుడని యేసు ప్రభు వారు చక్కగా మెరుస్తున్నాడు, చక్కగా కనిపిస్తున్నాడు. నీతి సూర్యుడు వాళ్ళ మీద ఉదయించును. ఆయన రెక్కల కింద ఏముంటుందంటే ఆరోగ్యం ఉన్నది. సహోదరి సహోదరుడా, ఆయన మాటలు పవిత్రమైనవి, దేవుని వాక్కు పవిత్రమైనది. పవిత్రుడు పాపులతో తిరుగుతూ, పాపులతో సహవాసం చేస్తూ వాళ్ళ ఆలోచన ప్రకారం నడవలేదు, వాళ్ళ మార్గమున నిలవలేదు, వాళ్ళ సహవాసంలో కూర్చోలేదు. తన పని తను చేసుకొని రక్షణ ప్రణాళిక పూర్తి చేసి చనిపోయి తిరిగి లేచి మహోన్నతుడిగా తండ్రి రొమ్మున ఆనుకుని ఉన్నాడు. మనకు చెప్తున్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు నీవు కలిగి ఉండు. విస్తారంగా మాట్లాడుకో. విస్తారంలో దోషం ఉన్నదంటే మలినం ఉన్నదని అర్థం. తన పెదవులు మూసుకొని వాడు జ్ఞాని. ఎప్పుడు మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో ప్రభువుని అడిగి మాట్లాడేటువంటి అలవాటు నువ్వు చేసుకోవాలి. ప్రభు చెప్పాడు కదా, నా తండ్రి మాట్లాడమంటే నేను మాట్లాడుతున్నాను, నా తండ్రి మాట్లాడవద్దంటే నేను మౌనంగా ఉంటున్నాను అన్నాడు. నా ఇష్టానుసారంగా నేను మాట్లాడలేదు. నా తండ్రి చెప్తాడు. మౌనంగా ఉన్నప్పుడు మౌనంగా ఉన్నాడు, మాట్లాడమన్నప్పుడు మాట్లాడాడు. ఆ మాటలు పవిత్రమైనవి. రోమన్ గవర్నరు అయినటువంటి పొంతి పిలాతు ముందు యేసు ప్రభు నిలబడ్డప్పుడు పొంతి పిలాతు కొన్ని ప్రశ్నలు అడిగితే యేసు ప్రభు కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాడు, కానీ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉండటం వివేక లక్షణం. మౌనంగా ఉండటం అంటే అసలు మాట్లాడుకుంటాం అని కాదు. ఏది మాట్లాడాలో తెలుసుకోవటం వివేకం, ఏది మాట్లాడకూడదో తెలుసుకోవటం వివేకం. వివేకము కలిగి యుద్ధం చేయమన్నాడు. ఈ లోకంలో మనం యుద్ధం చేయాలి. ఎవరితోటి? లోకంలో ఉన్న నేత్రాశ, శరీరాశ, జీవపడం అనేటువంటి భయంకరమైనటువంటి శత్రువులతో మనం యుద్ధం చేయాలి. వివేకం కలిగి ఉండాలి. వివేకం అంటే ఎప్పుడేం మాట్లాడాలో నీ మాట చాలా పదునుగా ఉండాలి. రెండంచెల కత్తి కంటే కూడా పదునుగా ఉండాలి. అంటే నువ్వు పరిశుద్ధుడివై ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు. నీ మాటలు పవిత్రంగా ఉండాలి. యేసు ప్రభు వారు మనకు ఆదర్శం. ఎలా జీవించాలో, ఎలా ఈ లోకంలో ఉండాలో చెప్తున్నాడు. పాపులతోనే సావాసం చేస్తున్నాడు, పాపులతోనే తిరుగుతున్నాడు, పరిశుద్ధుడిగా ఉన్నాడు. వీళ్ళు లోకంలో ఉన్నవాళ్ళు ఈ పరిశుద్ధుడి యొక్క అలవాట్లు మనం నేర్చుకుందామని అనుకోలేదు. పరిశుద్ధుడిని సిలువేశారు. సిలువలో యేసు ప్రభు వారు కారుతున్నాడు, వేలాడుతున్నాడు, రక్తం కారుతున్నది. సహోదరుడా, నువ్వు మాట్లాడిన ప్రతి మలినమైన మాట, ప్రతి అపవిత్రమైన మాట ప్రభు సన్నిధి తీసుకొని వచ్చి ఆయన దగ్గర ఒప్పుకొని కల్మషం మొత్తం శుభ్రంగా కడుక్కొని పరిశుద్ధుడిగా జీవించు. మరి ఆ మలినమైనటువంటి అపవిత్రమైన మాటల యొక్క మూట ఏం చేస్తాడు దేవుడు అంటే, సిలువలో వాటిని సిలువ మేకుల్లో కొట్టేశాడు. తండ్రి తన కుమారుడైన యేసు ప్రభు యొక్క సిలువలో మేకులతో కొట్టేశాడు. ఎంత దయగలిగిన వాడు దేవుడు, ఎంత కరుణ కలిగిన వాడు దేవుడు. ఆయన మాటలు పవిత్రమైనవి. ఎంత పవిత్రమైనవి అంటే, పరలోకంలో యేసు ప్రభు మాట్లాడిన ప్రతి మాట అన్నీ కూడా ఒక మూట కట్టి దేవదూతలు యేసు ప్రభు రక్తంలోనే ఏమైనా మలిని ఉన్న మాట ఆడ ఉండిద్దేమో, మలిని లేని మాట కింద పడిద్దేమో అని చూస్తే అన్ని మాటలు ఫిల్టర్ కడితే అన్ని మాటలు ఏమన్నా కింద పడిపోయినాయి అంట. ఒక్క మాట కూడా మలినమైన మాట కనిపించలేదంట. సహోదరుడా, నీ మాటలు దేవుడు పరలోకంలో వడపోస్తే మలినమైన మాటలు కనిపిస్తాయేమో భయపడి నీ నోరు నీ స్వాధిలో ఉంచుకో. ప్రతిదీ కూడా ప్రభువుని అడగడం నేర్చుకో. ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో ప్రభువుని అడిగి తెలుసుకో. ఇది జ్ఞానం యొక్క
మొట్టమొదటి సుగుణం, 8 సుగుణాలు ఉన్నాయి. వాటిలో ఏదంటే పవిత్రత. ఆయన మాటలు పవిత్రమైనవి. నీ మాటలు పవిత్రంగా ఉన్నదా? పవిత్రత అనేది పరలోకపు వెలుగు. పరలోకంలో చేరాలంటే పవిత్రమైన ఒక సర్టిఫికెట్ నీకు ఉండాలి. పవిత్ర సర్టిఫికెట్ లేకుండా పరలోకం ఎంటర్ కావడం లేదు. పరలోకం వెళ్ళాలంటే ఆ సర్టిఫికెట్ చూపించే అంటాడు. ఏ సర్టిఫికెట్ ఇస్తాడు దేవుడు? మనలో లేని పవిత్రమైనటువంటి ఒక సర్టిఫికెట్ ఇస్తాడు. అవి చూపించినప్పుడు నువ్వు పరలోకం వెళ్తావు. అసహ్యమైనది, అబద్ధమైనది, దేవునికి విరోధమైనది, చెడు కార్యము ఏది కూడా పరలోకంలోకి వెళ్ళడానికి లేదు. అంటే పరలోకంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా పవిత్రమైన యేసు ప్రభు భాష మాట్లాడుతున్నారన్నమాట. పరలోకంలో ఎలా ఉంటుందంటే, అది లోకమే, ఎలా ఉంటుందంటే స్వచ్ఛమైన మాటలో, పవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. పరిశుద్ధులు, మారు మనసు పొందినటువంటి సంఘం, పరిశుద్ధ సంఘము, కోటాను కోట్ల దేవదూతలు, యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి 24 పెద్దలు, 4 జీవులు, సర్వసృష్టి ఏం మాట్లాడతారు అంటే పవిత్రమైన మాటలు. పవిత్రమైన మాటలు మాట్లాడుతున్నారంటే వాళ్ళు దైవజ్ఞానం కలిగి ఉన్నారని అర్థం. నువ్వు కలిగి ఉన్నావా? సహోదరి, సహోదరుడా, నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. వాక్యం అనేది ఒక అద్దం లాంటిది. వాక్యం ముందు నిలబడి నీ అర్థమైనటువంటి వాక్యంలో నిన్ను నువ్వు పరీక్ష చేసుకొని ఏదైతే వ్యర్థంగా మాట్లాడావో అవి ఈ రోజుతో పాతి పెట్టేసి, సిలువ మేకులో కొట్టేసి, క్రీస్తు రక్తంలో కడగబడి యేసు ప్రభు కలిగిన ఈ మనస్సు, పరిశుద్ధమైన మనస్సు, పరిశుద్ధమైన జ్ఞానం కలిగిన మనస్సు నువ్వు కలిగి ఉండాలని దేవుడు నీకుతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. కనుక పైనుండి వచ్చు జ్ఞానము పవిత్రమైనది. యేసయ్య ఈ జ్ఞానమే యేసు ప్రభువారు కొరింథీ సంఘస్థులతోటి పౌలు గారు చెప్తాడు కదా, యేసు ప్రభువారు దేవుని జ్ఞానమును దేవుని శక్తి అయి ఉన్నాడండి. దేవుని జ్ఞానం అంటే యేసు ప్రభువారే. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు యేసుక్రీస్తులో ఏ కల్మషము లేదు. సహోదరుడా, నువ్వు ఆలోచిస్తున్నావా? అమెరికాలో ఒక మీటింగ్ పెట్టారంట. నీగ్రోలు, దైవజనులు స్వార్థ చేస్తూ ఒక ప్రాంతంలో స్వార్థ చెప్తున్నప్పుడు అక్కడ నీగ్రోల్ని, వాళ్ళ శరీరం నల్లగా ఉంటుంది. ఎంత నల్లగా ఉంటుందంటే బొగ్గు కంటే నల్లగా ఉంటుంది. అమెరికా వాళ్ళు తెల్లగా ఉంటారు. ఎంత తెల్లగా ఉంటారంటే పాల కంటే తెల్లగా ఉంటారు. అలాంటి వాళ్ళ యొక్క సమక్షంలో ఒక నీగ్రో జాతి వాడు దేవుని వాక్యం చెప్తుంటే అక్కడున్న వాళ్ళు ఆటంకపరిచారట. ఆటంకపరిస్తే ఎందుకు ఆటంకపరిచారంటే, ఒక నీగ్రో జాతి వాడు మా దేశంలోకి వచ్చి చెప్పటం మేము అంగీకరించం అన్నారంట. కానీ అక్కడ దైవజనులు ఎట్లాగట్లా ఒప్పించి ఆయన చేత వాక్యం చెప్పించారంట. చెప్పిస్తే ఆయన అన్న మాట ఏంటి తెలుసా? నా శరీరం నలుపే కానీ నా హృదయము యేసయ్య కలిగిన హృదయంగా ఉన్నది, తెల్లగా ఉన్నది. హృదయమో తెల్లగా ఉన్నది, బయట నా శరీరం ఏమో నల్లగా ఉన్నది. కొంతమంది బయట తెల్లగా ఉంటారు, వాళ్ళ హృదయం నల్లగా ఉంటుంది అన్నాడు. ఎవరైతే ఆయన్ని విమర్శించారో, ఎవరైతే వాక్యాన్ని చెప్పొద్దని అబ్జెక్షన్ చేశారో వాళ్ళ హృదయం నలుపని తెలుసుకొని వాళ్ళు వెంటనే ప్రభు దగ్గరకు వచ్చి మారు మనసు పొంది దేవుడిని అంగీకరించారు. కనుక సహోదరి, సహోదరుడు, బాహ్య సౌందర్యం గురించి చెప్పొద్దు, వాక్యం చెప్పట్లేదు. అందము మోసము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందలి భయభక్తులు స్త్రీ కొనియాడబడును. స్త్రీ అంటే సంఘం. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు భయం కలిగి ఉండాలి. ఈ భయంలో దేవుని జ్ఞానం ఉన్నది. ఈ జ్ఞానంలో దేవుని పరిశుద్ధత ఉన్నది. పరిశుద్ధత లేకుండా నువ్వు ప్రభువుని చూడలేవు. నీ జ్ఞానము చాలా పరిశుద్ధంగా, నిర్మలంగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. కనుక పైన నుంచి వచ్చు జ్ఞానము పరిశుద్ధమైనది, శుద్ధమైనది, నిర్మలమైనది. ఆ కృపను కలిగి ఉండాలంటే ఈరోజే, ఇప్పుడే ప్రభు దగ్గరికి రా. దేవుడిని దీవించను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ పాదములకు స్తుతులు, స్తోత్రాలు దేవా. ఇంటున్న వాళ్ళందరినీ మీరు దీవించండి ప్రభువా. దేవుని జ్ఞానమైన యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి పవిత్రత కలిగినటువంటి పవిత్రమైన మాటలు మాట్లాడి ప్రభువా తనకు అప్పగించిన పని పూర్తి చేసుకొని నీ దగ్గరకు వచ్చాడు దేవా. అలాగే మేము కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు యేసయ్య పవిత్రమైన మాటలు మాట్లాడదని సహాయం చేయండి. అపవిత్రమైనటువంటి మాటలతో ప్రభువా మేము ఏదైనా ఉంటే నీ సమయంలో ఒప్పుకొని
పవిత్రమైన మాటలు మాడటానికి కనికరం చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.